నాశనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నీవు ప్రవర్తించాలి. నీ మార్గమును అనగా నీ పనిని, నీ సమస్త స్థితిగతులను నీవు వర్ధిల్ల చేసుకునేటట్టుగా నీవు చక్కగా ప్రవర్తించాలి. ఎట్లా సాధ్యపడుతోంది అది? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో 2 సంగతులు వ్రాయబడ్డాయండి. బోధించడము, అట్ ద సేమ్ టైము ఆ ప్రకారము జీవించడము. నీవు బోధించువానిగా ఉండి జీవించుటలో తప్పిపోయావనుకో నీకు నష్టం వస్తుంది. ఎందుకంటే బోధించుట మాత్రమే పని అనుకుంటే అక్కడ నీవు బోధించుట వలన విన్నవారు బాగుపడతారు, సరే. వాటి ప్రకారము గనుక నీవు అనుసరించి జీవించకపోతే నీకైతే మొదలకి నష్టం వస్తుంది. గనుక ఏదైతే నీవు బోధిస్తున్నావో డెఫినెట్గా బోధించాలి. దాని ప్రకారము నీవు కూడా ప్రవర్తించాలి. వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము కూడా దానిని ధ్యానించి నీ మార్గమును నీవు వర్ధిల్లింప చేసుకోవాలి. ఎట్లా వర్ధిల్లింప చేసుకుంటావు? అదేమైనా నీ చేతిలో పనా ఏమిటి? లేదు. నీవుగా నిన్ను నీవు వర్ధిల్లింప చేసుకోలేవు. కానీ నీవు దేవుని మాట ప్రకారము జీవించగలిగినట్లయితే నీ బ్రతుకును ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తారు. అదేగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సో నీవు ఆ ప్రకారము ధ్యానిస్తూ, జీవిస్తూ, ప్రకటిస్తూ, ఆనందిస్తూ ఉండగలిగినట్లయితే నీ బ్రతుకు ధన్యమైపోతుంది. అప్పుడు నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు ఏ విషయములో అయితే వర్ధిల్లాలని అనుకుంటున్నావో, అంటే నీవు ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రం ప్రకారము దేవుని ధర్మాన్ని నీవు ఆచరిస్తూ ఉన్నావో అప్పుడు నీ మార్గం ఎలా ఉంటుంది? ధర్మ మార్గమై ఉంటుంది. ఆ ధర్మ మార్గాన్ని నీవు అనుసరించిన ఎడల ప్రతి మార్గములోనూ దేవుడు నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. నిన్ను వర్ధిల్లింప చేస్తాను అని నీకు దినాన వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ దేవుని మాటను ధ్యానిస్తూ దేవుని మాట ప్రకారము జీవించడానికి నీవు కోరుకో, ప్రయత్నము చెయ్యి, పాటుపడు. దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. దేవుని ఉన్నతమైన ఆశీర్వాదములతో నిన్ను నింపి దేవుడు జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమున కొందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఈ దినాన మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరికీ కూడా ఆరోగ్యమునివ్వండి. పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయమును పొందుకునే యోగ్యత బిడ్డలకి ప్రసాదించమని, మీ ఆశీర్వాదమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. కుటుంబములలో ఉన్న యవనులందరినీ జ్ఞాపకం చేసుకోండి రాజా. బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి. బిడ్డల కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేయండి నాయన. ప్రయాణముల్లో తోడుగా ఉండండి తండ్రి. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలగా ఉంచి నడిపించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.